Good morning, all. Sir, good morning, sir. So, ఎలా గడిచింది, ఎలా డెవలప్ అయ్యింది టెంప్లెట్స్? ఎవరిది కంప్లీట్ కాలేదు? సార్ నాది అవ్వలేదు సార్ అంటే చెప్పాను కదా సార్. ఓకే ఓకే. టెంప్లెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి సార్, కాకపోతే ఫొటోస్ కానీ డిస్క్రిప్షన్ కానీ పెట్టలేదు సార్. టెంప్లెట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు టెంప్లెట్ డెవలప్ చేసిన వాళ్ళు మీకు ఎక్కువగా డిఫికల్ట్ గా అనిపించిన పోర్షన్ ఏది? ఎక్కడ మీరు స్ట్రగుల్ అయ్యారు? సిఎస్ఎస్ లోనే సార్. అదే సిఎస్ఎస్ లో ఎట్లాంటి వర్క్ చేసేటప్పుడు, ఏం చేసేటప్పుడు స్ట్రగుల్ అయ్యారు సిఎస్ఎస్ లో? మనకు హెడేకే సిఎస్ఎస్ లే, హెచ్టిఎంఎల్ ఏముంది, ట్యాగ్ రాసుకొని వెళ్ళిపోయేది, దాని పొజిషన్ చేసేదే సిఎస్ఎస్ కదా. అవునవును. సో పర్టికులర్ టాపిక్ ఫ్లోట్ దగ్గర కొంచెం డిఫరెంట్ అయింది సార్, మిగతా బాగానే ఉంది సార్. ఓకే. ఫ్లోట్ ఎప్పుడు వాడాలి సార్? లేదా డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఎప్పుడు వాడాలో అర్థం కాలేదు సార్. యాక్చువల్లీ ఫ్లో టు డిస్ప్లే ఇన్లైన్ రెండు ఒకే విధంగానే బిహేవ్ చేస్తుంది. ఫ్లోట్ యూస్ చేసిన చోట డిస్ప్లే ఇన్లైన్ వాడచ్చు, ఇన్లైన్ బ్లాక్ వాడచ్చు. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వాడిన తర్వాత ఫ్లోట్ను వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వాడేదానికి మాత్రం ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఎలా అంటే, ఒక నిమిషం కోడ్ తీసుకుంటాను. అందులో
83 సార్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియాని కానీ తీసుకుంటే మనం ఇవి ఇమేజెస్ కాబట్టి ఇమేజెస్కి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్లోట్ వాడితే సరిపోతుంది. ఇన్లైన్ బ్లాక్ ఎప్పుడు వాడాలంటే డిస్ప్లే ఇన్లైన్ వాడినప్పుడు ఎలిమెంటు తన యొక్క నేచురల్ హైట్ని విడ్త్ని కోల్పోతుంది. అంటే సార్ ఎస్ సార్ నేను మాట్లాడే వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది. Yes, sir. నా మైక్రోఫోన్ ప్రాబ్లం ఉందండి సార్ చెక్ చేసా, ఇప్పుడు ఓకే అయింది. సూపర్ బాస్. సో జస్ట్ సో ఇప్పుడు ఇక్కడ గమనించారంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇది ఇన్లైన్ ఎలిమెంటా, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ సార్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు దీనికి హైట్ విడితిస్తాను. హైట్ 20 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ గ్రే, width maybe 100 pixel, padding ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను దీనికి ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తాను. సో ఏ సమస్య లేదు ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు. అదే ఫ్లోట్ లెఫ్ట్ తీసేసి డిస్ప్లే ఇన్ లైన్
ఇప్పుడు దాని దగ్గర ప్యాడింగ్ మాత్రమే ఉంది తప్ప హైట్ విడ్త్ ఏమన్నా ఉందా? నో సార్. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సింపుల్ టెక్స్ట్ని దేనికైతే హైట్ విడ్త్ లేదో అటువంటి దాన్ని ఒక సింగిల్ లైన్లో డిస్ప్లే చేయదలుచుకుంటే, దేనికైతే హైట్ కానీ విడ్త్ కానీ లేదో అటువంటి ఎలిమెంట్ని సింగిల్ లైన్లో డిస్ప్లే చేయదలుచుకుంటే యూ కెన్ గో ఫర్ ది డిస్ప్లే ఇన్ లైన్. ఓకే, ప్లస్ ఇది ఇంకొక పాయింట్ ఉంది, డిస్ప్లే ఇన్ లైన్ బై డిఫాల్ట్ ఆ స్పేస్ కూడా జనరేట్ చేస్తుంది. అదే మీరు ఫ్లోట్ లెఫ్ట్ యూస్ చేస్తే స్పేస్ ఏమన్నా వచ్చిందా? నో సార్. సో డిస్ప్లే ఇన్లైన్ యూస్ చేసినప్పుడు there is a chances of having some nominal gap between elements. కాబట్టి ఏ ఎలిమెంట్కి అయితే హైట్ విడ్త్లు డిస్టర్బ్ కాకూడదో ఆ ఎలిమెంట్కి ఫ్లోట్ లెఫ్ట్ వాడడమే కరెక్ట్. ఏ ఎలిమెంట్లకైతే హైట్ విడ్త్ అసలు మ్యాటర్ కాదో, మేబీ సమ్ టెక్స్ట్ అట్లాంటివి ఏదైనా ఉంటే you can go for the display inline. But display inline ఉన్న ఎలిమెంట్ ని మళ్ళా మనము డిస్ప్లే ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీలో ఉన్న ఎలిమెంట్ లాగా బిహేవ్ చేయదలుచుకుంటే, ఐ మీన్ విత్ హైట్ అండ్ విడ్త్ ను కూడా కలిగి ఉండాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది ఇన్లైన్ బ్లాక్. అప్పుడేమవుతుంది, ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఏ విధంగానైతే బిహేవ్ చేస్తుందో ఇన్లైన్ బ్లాక్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. మనం దీనికి అయితే క్లియర్ అవసరం సార్, ఫ్లోట్ కి అయితే క్లియర్ అవ్వాలి అంతేనా సార్ తేడా? ఇన్లైన్ బ్లాక్ కి ఫ్లోట్ కి తేడా, ఫ్లోట్ కి అయితే క్లియర్ ఇవ్వాలి, డిస్ప్లే కి క్లియర్. ఫ్లోట్ కు క్లియర్ ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి పడుతుందంటే, ఎప్పుడైతే ఇది ఫ్లోట్ ప్రాపర్టీ ఉన్నదో, ఫ్లోట్ ప్రాపర్టీ కానీ ఒక దానికి వచ్చేస్తే, ఇప్పుడు దీన్ని తీసేస్తాను, ఇప్పుడు చూడండి యూఎల్ ఏడ దాకా ఉంది. ఫ్లోట్ ప్రాపర్టీ ఉంటే అవి తన పేరెంట్ స్కోప్ నుంచి బయట వచ్చేస్తుంది అనే స్టేట్మెంట్ చెప్పాను నేను. కాబట్టి పేరెంట్ ఎక్కడున్నది, పైన ఉన్న ఆరెంజ్ కలర్ పేరెంట్, చైల్డ్ ఎలిమెంట్ ఎక్కడో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్, ఇప్పుడు సపోజ్ దీని కింద ఏదైనా ఇంకొక ఎలిమెంట్ ఉండింది అనుకోండి, బై డిఫాల్ట్ ఎలా కనిపిస్తుంది, ఇది చక్కగా ఒకదాని కింద ఒకటి ఎటువంటి సమస్య లేకుండా, ఎక్కడైతే యూఎల్ ఎండ్ అవుతుందో దాని తర్వాతనే హెడ్డింగ్ స్టార్ట్ అయింది. సో ఫ్లోట్ లెఫ్ట్ లేదు కాబట్టి అన్ని సక్రమంగా ఉంది. ఇప్పుడు యూఎల్కి ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇచ్చాను. ఎప్పుడైతే యూఎల్కి ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇచ్చానో, సో చూడండి యూఎల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో, యూఎల్ యొక్క టాపు, హెడ్డింగ్ ఒక టాపు సేమ్ లైన్లో చూడండి. సారీ, నేను యూఎల్కి ఇచ్చేసాను ఫ్లోట్ లెఫ్ట్, సారీ వచ్చేసినప్పుడు నేను ఇవ్వాల్సింది ఎల్ఐకి. సో ఇప్పుడు చూడండి యూఎల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ. హెడ్డింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అదే లైన్లో స్టార్ట్ అవుతుంది. ఎందువలనంటే ఎప్పుడైతే చైల్డ్ ఎలిమెంట్ ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ వచ్చేస్తుందో పేరెంట్ ఎలిమెంట్ తన యొక్క ఉనికిని కోల్పోతుంది. అందువల్ల ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు H2కి వెళ్ళి
క్లియర్ బోత్. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క ఫ్లోట్ ప్రాపర్టీ ఎలా ఉన్నా వాటిని నువ్వు పట్టించుకోకు. ప్రీవియస్ ఎలిమెంట్ ప్రాపర్టీలు ఎక్కడన్నా చావనది, దాంతో మనకు సంబంధం లేదు. దానిని వదిలేసి నువ్వు ఉన్న ప్లేస్లో నువ్వు ఉండు, నీ స్థానం ఏదో నువ్వు ఉండు అని చెప్పడం, క్లియర్ బోత్ ఇవ్వడం. అదే ఎల్ఐలోకి వెళ్ళి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఏమైనా సమస్య ఏర్పడిందా ఇప్పుడు? సార్ సో వీటిని దృష్టిలో పెట్టుకొని సందర్భానుసారంగా మీరు ఫ్లోట్ని, ఇన్లైన్ బ్లాక్ని వాడుకోవాలి. అలా అని చెప్పి నేను ఇలా వాడుతున్నాను కాబట్టి నువ్వు అలానే వాడు అని చెప్పడం ఇక్కడ సమయోచితం కాదు మీకు. ఎందుకంటే ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ కోడింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ రూల్స్ లేవు ఇలానే ఉండాలి అనేసి. మన ఎక్స్పెక్టేషన్, మన కాల్డ్ డెలివరబుల్స్ ఇది. దీనికి అనుగుణంగా మనం ఆలోచిస్తూ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. క్లియరా? క్లియర్ సార్. ఫైన్. సో ఈరోజు కొత్త టాపిక్ చూద్దాం, పొజిషన్స్. సో ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇది మనం ఫ్లోట్ వాడినప్పుడు పేరెంట్ నుంచి బయటకు వచ్చేస్తే మనం ఓవర్ఫ్లో ఆటో పెడతాం సార్. అవును. కానీ మాకు ఇచ్చిన టెంప్లెట్స్ లో ఫ్లోట్ వాడేది కానీ ఓవర్ఫ్లో ఆటో ఎక్కడ వాడే కనిపించలేదు సార్. నాకు క్లియర్ వాడాడు కదా. క్లియర్ వాడితే సరిపోతుంది సార్. నేను చెప్పాను కదా, ఇదే అది లేదా ఇది. ఓకే. బస్సు ఇద్దరు గొడవ పడుతుంటే వెళ్ళి మొదటి వాడికైనా చెప్పు, అరే బస్సు దగ్గర అనేసి. లేదా రెండో వాడికైనా చెప్పు, అరే వాడిని ఫాలో చేయకురా అనేసి, వాడు వెనక నువ్వు వెళ్ళకురా అనేసి. ఇది మన మిర్చి సినిమాలో క్లైమాక్స్ లో డైలాగ్ ఉంది కదా, సత్యరాజ్ది. ఇద్దరు గొడవ పడుతుంటే ఒకడు తగ్గిపోయేది, ఒకడు సైలెంట్ అయిపోతే ఎదుటి వాడు అలిసిపోయి ఆగిపోతాడు అనేసి చెప్తాడు కదా వాడు సత్యరాజు. అలా కాదు, ఆ సమస్యని సార్ట్అవుట్ చేస్తే క్లియర్ అవుతుంది అనేసి. ఇక్కడ సమస్య ఏంటి? పేరెంట్ తన ఉనికిని కోల్పోవడం చైల్డ్ ఫ్లోట్ వల్ల. చైల్డ్కి వెళ్ళి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళి వాళ్ళ గొడవలు వాళ్ళని పడనివ్వు, నువ్వు వాళ్ళని ఫాలో చేయకు అనేది నేను చెప్పచ్చు. లేదా పేరెంట్ ఎలిమెంట్కి వెళ్ళి నీ చైల్డ్ ఎలిమెంట్ ఫ్లోట్ లెఫ్ట్ ఉన్నా కూడా వాళ్ళని వదలకు, వాళ్ళని ర్యాపప్ చేసుకో, వాళ్ళు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు నువ్వు వెళ్ళు అని చెప్పడం. అటువైపు నుంచైనా నరుక్కొని రండి, ఇటువైపు నుంచైనా నరుక్కొని రండి. నేను ఓవర్ఫ్లో యూస్ చేశాను, నేను ఇలా హ్యాండిల్ చేశాను, వాడు క్లియర్ యూస్ చేశాడు, వాడు అలా హ్యాండిల్ చేశాడు. మీరు గమనించారంటే ప్రతి ఒక్కదానికి ఆ క్లియర్ ప్రాపర్టీ ఉంది, గమనించుకొని చూడండి. టెంప్లెట్స్ లో క్లియర్ క్లాస్ ఇచ్చుకొచ్చాడు ప్రతి ఒక్కదానికి, వాడు అలా హ్యాండిల్ చేసాడు వాడు. ఓకే ఓకే సార్. ఓకే. సో div ఏమైనా ఉన్నాయా? గుర్తొస్తాడు. సో మీకు ఏదైనా టెక్స్ట్ టైప్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే డమ్మీ టెక్స్ట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి, ఫ్లోరన్ ఎప్సమ్ అనే వెబ్సైట్ నుంచి.
దీని కింద నేను ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ పెట్టాం, నెక్స్ట్ ఒక హెడ్డింగ్ పెట్టాం. ఒక్క నిమిషం హెడ్డింగ్ కలర్ ఇస్తా. స్టైల్, బ్యాక్గ్రౌండ్, సో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, కింద ఒక హెడ్డింగ్. బై డిఫాల్ట్ వేటికవే తనకు అసైన్ చేసినటువంటి పొజిషన్స్లో ఉన్నాయి. వాటికి ఫ్లోట్ కానీ డిస్ప్లే ఇన్లైన్లు కానీ ఏమీ లేవు. అవునా? వేటికి నేను ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. కరెక్టా? ఇలా డిఫాల్ట్గా ఉండే పొజిషన్స్ని స్టాటిక్ పొజిషన్ అంటారు. If I say static position, లేదా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే వాట్ ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్ అంటే, మొదటి పొజిషన్ వేటికవే తనకు అసైన్ చేసినటువంటి ప్లేస్లో ఉండేదాన్ని స్టాటిక్ పొజిషన్స్ అంటారు. క్లియరా? ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హెడ్డింగ్ని తీసుకొని పారాగ్రాఫ్ ముందు పెడుతున్నాను. సో ఫస్ట్ హెడ్డింగ్ ఉంది, నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటెంట్ ఉంది. అవునా? రెండు స్టాటిక్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి బుద్ధిగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే హెడ్డింగ్కి వెళ్ళి పొజిషన్ అబ్జల్యూట్ అని ఇచ్చాను. పొజిషన్ అబ్జల్యూట్ అని ఇస్తే ఆ ఎలిమెంటు నేలపైన ఉన్నది కాగా, నేలపైన ఉన్న ఎలిమెంట్ కాస్త అమాంతం గాలిలో తేలుతుంది. పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తే ఆ ఎలిమెంటు నేలపై ఉన్న ఎలిమెంట్ కాస్త అమాంతం గాలిలో నిలుస్తుంది. కానీ పైనుంచి చూస్తే తన పొజిషన్ డిస్టర్బే కానట్టు, తను అదే పొజిషన్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇది ఒకదాని కింద ఒకటి కాకుండా ఒకదాని పైన ఒకటి ఉంది. ఈ పాయింట్ నీట్గా అర్థం చేసుకోండి. పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తే ఆ ఎలిమెంటు గాలిలో నిలుస్తుంది. ఇట్ వోంట్ రెస్ట్ ఆన్ ది ల్యాండ్. ఎప్పుడైతే ఇది గాలిలో ఉందో, ఇంతవరకు తను ఆక్రమించుకున్న ప్లేసు ఎంటీ అయిపోయింది కదా కింద నేలలో. అవునా? ఆ స్పేస్ కాస్త కింద ఉన్నటువంటి ఎలిమెంట్ వచ్చి ఆక్యుపై చేసుకుంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? పొజిషన్ అబ్జల్యూట్ అనే ప్రాపర్టీ ఎలిమెంట్ ని గాలిలోకి తీసుకునేస్తుంది. అంటే మన ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనం చూస్తాం కదా ఐసోమెట్రిక్ వ్యూ, లైక్ ఒకదానిపైన ఒకటి ఉన్నా కూడా మనకు ఎలా అనిపిస్తుంది, పైనుంచి చూడడానికి సేమ్ పొజిషన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పైనుంచి చూసారనుకోండి,
గాలిలో ఉన్న ఎలిమెంట్ కూడా ఫ్లోర్ పైన ఉన్నట్టే కదా మీకు ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ అది గాలిలో లేదు. మీరు ఏమది మన అంతరిక్షం నుంచి చూస్తే మేఘాలు కూడా భూమి పైన ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ మేఘాలు ఉన్నది ఎక్కడ? గాలి. ఎస్. సో పొజిషన్ అబ్సల్యూట్ will make an empty come out of its actual space. ఎప్పుడైతే అక్కడ యాక్చువల్ స్పేస్ ఏర్పడిందో, సారీ ఎంటీ స్పేస్ ఏర్పడిందో, ఆ స్పేస్ను వచ్చి నెక్స్ట్ ప్రిసీడింగ్ ఎలిమెంట్ ఆక్యుపై చేసుకునేస్తుంది. యాక్చువల్లీ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రే ఇచ్చిన దానివల్ల అది ఓవర్ రైడ్ అయ్యింది అని మీకు తెలియట్లేదు. జస్ట్ లెట్ మీ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు చూసారా? ఇప్పుడు గమనించండి. యాక్చువల్గా ఎందుకు ఈ మాదిరి ఏర్పడిందంటే ఒకదానిపైన ఒకటి వచ్చి కూర్చోవడం వల్ల, ప్లస్ పొజిషన్ అబ్సల్యూట్ని స్క్రాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డాక్యుమెంట్తో పాటు వెళ్తుంది. గాలిలో ఉన్నా కానీ డాక్యుమెంట్ ఎలా వెళ్తే అలా వెళ్తుంది పొజిషన్ అబ్సల్యూట్. ఈ 2 పాయింట్లు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ దీనికి ఉల్టా, అందువల్ల చెప్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ పాయింట్ నెంబర్ 1, పొజిషన్ అబ్సల్యూట్ ఒక ఎలిమెంట్కి ఇస్తే అది గాలిలో తేలియాడుతుంది. పాయింట్ నెంబర్ 2, దేనికైతే పొజిషన్ అబ్సల్యూట్ ఉన్నదో కేవలం గాలిలోకి రావడం వల్ల, అంటే పైన రావడం ఒకటి తప్పితే మిగిలిన బిహేవియర్ అంతా యథావిధిగానే ఉంటుంది. అంటే డాక్యుమెంట్తోనే వెళ్ళడం, డాక్యుమెంట్తోనే రావడం, డాక్యుమెంట్తోనే ఉండడం చేస్తుంది. ఎందుకు నేను ఈ పాయింట్ని ఇంత 2 సార్లు రిపీట్ చేశానంటే ఇంకొక పొజిషన్ ఉంది, దాని పేరు పొజిషన్ ఫిక్స్డ్. అబ్సల్యూట్ పొజిషన్ ఏ విధంగానైతే బిహేవ్ చేసిందో, గాలిలో తేలియాడిందో, అదే విధంగానే బిహేవ్ చేస్తుంది పొజిషన్ ఫిక్స్డ్ కూడా. ఒక్క తేడా ఉంది. ఒక్కసారి పొజిషన్ ఫిక్స్డ్ వచ్చేస్తే అది డాక్యుమెంట్తో వెళ్ళదు, తన ఉన్న ప్లేస్లోనే ఉంటుంది. ఒక్క సిమిలారిటీ ఉంది పొజిషన్ అబ్సల్యూట్కి పొజిషన్ ఫిక్స్డ్కి, 2 గాలిలోనే ఉంటుంది. 2 it will come out of its actual space, but the difference is absolute document తో పాటు వెళ్తుంది, ఫిక్స్డ్ డాక్యుమెంట్ తో పాటు వెళ్ళదు. క్లియరా? వీటిని చాలా సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. చాలా అంటే చాలా సందర్భాల్లో పాపప్స్, మోడల్స్, అలర్ట్ మెసేజెస్. ఒకటేంటి మన దీంట్లో అబ్సల్యూట్ పొజిషన్స్, స్టాటిక్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, ఇవి తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సార్ పొజిషన్ రిలేటివ్ వీటికి డిఫరెన్స్ ఏంటి? ఏమ్మా పొజిషన్ రిలేటివ్ ఇంకా చెప్పలేదు కదమ్మా, అడిగి రావాలి కదా. నేను ఒక్క సెకండ్ వెయిట్ చేయమో, వచ్చేస్తాను అక్కడికి. మీరు మిస్ అయిపోయినారేమో అనుకున్నారేమో. పొజిషన్ రిలేటివ్ ఇంకా నేను చెప్పలే. నేను పొజిషన్ రిలేటివ్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ అబ్సల్యూట్ పొజిషన్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తర్వాత పొజిషన్ రిలేటివ్ గురించి చెప్పడానికి నాకు ఒక ఏమంటారు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే పొజిషన్ అబ్సల్యూట్ అనేది తెలియకుండా ఒక వ్యక్తి పొజిషన్ రిలేటివ్ గురించి అర్థం చేసుకోలేదు. జస్ట్ పొజిషన్ రిలేటివ్ లెఫ్ట్ రైట్ పెడితే అది లెఫ్ట్ కి, రైట్ కి, బాటమ్ కి, టాప్ కి మూవ్ అవుతుంది కదా సార్? కాదు, చెప్పేస్తాను ఉండో. ఎందుకంత నేనేం చేయాలంటే, వాడు ఎవడో యాంకర్ ఉన్నాడు కదా, ఓవర్ యాక్ట్ చేస్తాడు. ఒక్క నిమిషం అంటాడు కదా, వాడి పేరేంటి? ఓంకార్. ఎస్, ఓంకార్. వాళ్ళు పోయి కొట్టేదాని ఒక్క సెకండ్ అంటాడు కదా. దివ్యాన్ని పంపించేయచ్చు అక్కడికి, అయితే ప్రాబ్లం లేదు. ఒకే ఒక్క సెకండ్ దివ్య, వచ్చేస్తున్నాను అక్కడికి. కొంచెం ట్విస్ట్ ఉంది ఇక్కడ రిలేటివ్ గురించి చెప్పాలంటే. ఒక చిన్న ఇదేమంటే, ఇప్పుడు సపోజ్ మీరు మీ నేటివ్ ప్లేస్లో ఉన్నారు,
మీకు జాబ్ వచ్చింది హైదరాబాద్లోనో బెంగళూరులోనో. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇట్లాంటి ప్లేస్లోకి వెళ్ళి మనం అక్కడ ఇల్లు తీసుకోవాలని అనుకుంటాం. కరెక్టా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇమ్మీడియట్ పేరెంట్స్ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చే నెక్స్ట్ స్టేజ్లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఇదే విధంగా ఇక్కడ ఒక్కసారి ఒక ఎలిమెంట్కి కానీ పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చేసామంటే అది తన పేరెంట్ నుంచి బయట వచ్చేస్తుంది. ఎలాగైతే ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇస్తే తన పేరెంట్ నుంచి బయట వచ్చేస్తుందో అదే విధంగా ఒక ఎలిమెంట్ పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చేస్తే తను ఇమ్మీడియట్ గా తన పేరెంట్ నుంచి బయట వచ్చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఓకే, నౌ కొన్ని చిన్న చేంజెస్ చేయాలి దీనికి. పొజిషన్ గురించి చెప్పాలి అంటే ఈ హెడ్డింగ్ ని ఇప్పుడు సెకండ్. ఓకే, ఒక డివోట్ క్రియేట్ చేస్తాను. div dot parent. ఆ పేరెంట్ కి స్టైల్ background red, orange, టెక్స్ట్ మధ్యలో పెడుతున్నాను, పారాగ్రాఫ్ మధ్యలో పెట్టాల్సింది దీన్ని. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, నెక్స్ట్ ఒక డివ్, నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్. ఓకే, సో ఏదైతే హెడ్డింగ్ ఉందో దేని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే గ్రే ఉందో అండ్ ఫాంట్ కలర్ వైట్ ఉందో అది జస్ట్ ఒక సెకండ్, అది div
దానికి పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చిన వెంటనే నేను చెప్పిన మొదటి పాయింట్ ప్రకారం పేరెంట్ స్కోప్ నుంచి బయట వచ్చేస్తుంది, అవునా? సార్ ఇప్పుడు రెండవది మార్జిన్ ప్యాడింగ్ ఇస్తాను, అంటే అది ఎక్కడ పొజిషన్ అవ్వాలి, ఎక్కడి నుంచి రెఫర్ చేసుకోవాలి అనేసి ఇస్తాను. పొజిషన్ అబ్జల్యూట్ ఉన్న ప్రాపర్టీస్ కి మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అని ఉండదు, టాప్ లెఫ్ట్ రైట్ అని ఇస్తాం. సో నేనేం చెప్తున్నానంటే టాప్ 10 పిక్సెల్ ఇచ్చిన వెంటనే తన యొక్క పేరెంట్ ఏదైతే డివ్ దేని కలర్ అయితే ఆరెంజ్ ఉన్నదో దాన్ని వదిలేసి గ్లోబల్ ఆబ్జెక్ట్ అయిన విండో నుంచి రెఫరెన్స్ తీసుకుంటోంది. ఈ పాయింట్ నీట్ గా గమనించండి. ఒక ఎలిమెంట్ కి పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చిన వెంటనే తన యొక్క పేరెంట్ అయిన డివ్ నుంచి బయట రావడమే కాకుండా రెఫరెన్స్ కూడా గ్లోబల్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటుంది. గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? విండో నుంచి తీసుకుంటుంది. ఈ పాయింట్ క్లియర్ గా అర్థమైంది అందరికీ? కానీ హలో, కానీ యాక్చువల్గా అది ఉన్నది ఎక్కడ? డివ్ లోపల. కానీ అది ఇప్పుడు వచ్చింది ఎక్కడికి? విండోని రెఫర్ చేసుకొని వచ్చేసింది పైకి. ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్కి ఫోర్స్ చేయాల, నువ్వు పొజిషన్ అబ్జల్యూట్ ఉన్నా కూడా నీ పేరెంట్ ఎలిమెంట్ని ఫాలో చేయాలి నువ్వు అన్నప్పుడు పేరెంట్ ఎలిమెంట్కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చానంటే ఏ కోసాన తన యొక్క చైల్డ్ ఎలిమెంట్ తనను దాటి పైకి వెళ్ళలేదు. ఏ ఎలిమెంట్కి అయితే నియరెస్ట్ రిలేటివ్ ప్రాపర్టీ ఉన్నదో ఆ ఎలిమెంట్ నే రెఫరెన్స్ తీసుకుంటుంది పొజిషన్ అబ్జల్యూట్ లో. దివ్యా క్లియరా? ఏ ఎలిమెంట్ కి అయితే రిలేటివ్ ప్రాపర్టీ ఉన్నదో దానినే రెఫరెన్స్ గా తీసుకుంటుంది పొజిషన్ అబ్జల్యూట్ ఉన్న ఎలిమెంట్స్. డైరెక్ట్ గా విండోకి వెళ్ళదు. పొజిషన్ అబ్సల్యూట్ తీసేసారు కదా సార్, మళ్ళీ పొజిషన్ చెప్పండి. పొజిషన్ అబ్సల్యూట్ తీసేసారు కదా సార్. పొజిషన్ రిలేటివ్ వచ్చినప్పుడు దానికి నియర్ గా ఉన్న ఎలిమెంట్ అంటే పేరెంట్ ఎలిమెంట్ అవ్వచ్చు లేదా పారా అవ్వచ్చు కదా సార్. అవును, ఒక్క నిమిషం బాసు, ఒకే ఒక సెకండ్ ఫోన్ చేస్తాను, ఫోన్ కాల్ వస్తుంది. ఎస్, ఐఎమ్ బ్యాక్. అది పేరెంట్ ఎలిమెంట్ అవ్వచ్చు, ఇంకొక ప్రెసిడింగ్ ఎలిమెంట్ అవ్వచ్చు. దేనికైతే నియరెస్ట్ రిలేటివ్ ఉందో దానినే కన్సిడర్ చేస్తుంది. దీనికి దేనికి కానీ పొజిషన్ రిలేటివ్ అనే ప్రాపర్టీ లేకపోతే అన్నిటికంటే పైన డైరెక్ట్ గా విండోకి వెళ్ళిపోతుంది, బాడీకి వెళ్ళిపోతుంది. ఎనీ డౌట్? ఓకే, నేను కోడ్ పుష్ చేస్తున్నాను. 15 minutes టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ
మీ మైండ్ సెట్ మీకు ఎట్లాంటి థాట్ అనిపిస్తే అట్లాంటిది, బట్ అల్టిమేట్గా నాకు ఈ స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ ఏదైనా పర్లేదు, నాకు ఈ బిహేవియర్ ఉండాలి. ఒకటి ఫిక్స్డ్ ఇచ్చి ఒక ఎలిమెంట్ని పెట్టండి, అబ్జల్యూట్ ఇచ్చి ఒక ఎలిమెంట్ని పెట్టండి, రిలేటివ్ ఇచ్చి ఒక ఎలిమెంట్ పెట్టండి. 3 సినారియోస్ నాకు కవర్ అవ్వాలి. కోడ్ పుష్ చేస్తున్నాను. పుల్ ద కోడ్, టేక్ 15 minutes. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. లెట్స్ సీ మీ మైండ్లో క్లియర్గా ఇంజెక్ట్ అయింది. ఎందుకంటే చూడడానికి మీకు అర్థమైనట్టుగానే ఉంటుంది. యాక్చువల్లీ అది ఇంప్లిమెంటేషన్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగినంటే మ్యాక్సిమం క్రిటికల్ సినారియోస్ అంతా మీరు హ్యాండిల్ చేయగలిగినట్టే. ఎగ్జాక్ట్గా 9:15 కనెక్ట్ అవుదాం. మ్యూట్కి వెళ్తున్నాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 12 minutes or 15 minutes. కాల్లో ఉన్నాను. ఓకే బాసు, స్క్రీన్ షేర్ చేయండి. ఎవరికి కావట్లేదు? పుల్ ఎవరికి కావట్లేదు? నాకు అవట్లేదు సార్. స్క్రీన్ షేర్ చేయండి. తేజ్జీ పోస్ట్ మీరే, గో అహెడ్. సార్ నాది అవుతుంది సార్ స్క్రీన్. నా సార్ ఇర్విన్ సార్, నా అవట్లేదు. ఎర్విన్ హోస్ట్ చేయండి. తేజ్జీ పుల్ అవుతుంది అనుకుంటా కానీ ఇమేజెస్ లో వస్తుంది సార్, ఇమేజెస్ లో వస్తుంది. చూస్తాను, చూపించండి. స్క్రీన్ షేర్ చేయండి. ఎర్విన్ హోస్ట్ చేయండి. కిట్టి ఎవరు లాస్ట్ లో జాయిన్ అయింది? అఖిల్ వర్మ హోస్ట్ అయ్యాడు. సారీ. ఓకే ఓకే సార్. ఎవరికి? ఇర్విన్ చేయాలా? ఎర్విన్ చేయండి. ఓకే ఓకే సార్, చేస్తున్నా. ఎర్విన్. ఓకే సార్, డన్. ఎర్విన్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, పుల్ చేయండి. మాస్టర్కి వెళ్ళండి. మాస్టర్లో కదా చేంజెస్ ఉండేది. మాస్టర్లో ఎందుకు మళ్ళీ చేంజెస్ కనిపిస్తుంది? ఆ కింద ఎందుకు స్టార్ వచ్చింది? మాస్టర్లో ఏం చేంజెస్ చేశారు మీరు? దాన్ని డిస్కస్ చేయండి. ఇప్పుడు ఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వచ్చింది కదా. ఇది మాస్టర్ చూపిస్తుంది సార్, నా దాంట్లో చూపించట్లేదు. మీ దాంట్లో రాదు కదా కోడ్, నా దాంట్లో కదా ఉండేది. మీ దాంట్లో నేను కోడ్ పుష్ చేయలేదు కదా. మీరు మీ దాంట్లో నా కోడ్ చూసి మీ దాంట్లో ప్రాక్టీస్ చేయాలి మీరు. నేను మీ బ్రాంచ్ లో కాదు కోడ్ పెట్టింది, నేను మాస్టర్ బ్రాంచ్ లో కోడ్ పెట్టింది. ఓకే ఓకే సార్, మీ బ్రాంచ్ లోకి రాదు కోడ్. అంటే ఇవన్నీ వచ్చినాయి కదా సార్, అది కూడా వస్తుందేమో అనుకున్నాను సార్ నేను. ఓకే సార్.
రెండు విజువల్ స్టూడియో కోడ్ విండోస్ ఓపెన్ చేసుకొని ఒక విండోలో నా చేంజెస్ మాస్టర్ దేన్నైతే మీరు టచ్ చేయరో అది ఓకే సార్. విండో మీది. నేను అనుకున్నాను సార్ ఈ శాంపిల్ అన్నీ వచ్చినాయి కదా అది కూడా వస్తుందేమో అనుకున్నాను సార్. లేదు. ఓకే సార్. బస్ కొత్త పర్సన్ జాయిన్ అయ్యారా? ఎవరు టీ అనే పేరుతో ఎవరు జాయిన్ అయ్యి ఉంటారు? అతను తేజ్దీప్ సార్, అతను నేమ్ మార్చినట్లున్నాడు అంతే. తేజ్దీప్, తేజ, టీ 3 ఉన్నాయి, అందువల్ల అడుగుతున్నా. అవునా సార్? చూడండి. అవును సార్. అవును సార్. టీ వెళ్ళిపోయింది సార్. ఓకే ఫైన్. వేరే ఇంకెవరికి ఇష్యూ? సార్ చెప్పమ్మా. ఇష్యూ లేదు కానీ 3 సేమ్ వస్తున్నాయి సార్ అన్ని ఒక దగ్గర. ఓకే, ఎవరు ఇప్పుడు హోస్ట్? ఎర్విన్, దివ్యాన్ హోస్ట్ చేయండి. మిమ్మల్ని హోస్ట్ చేస్తాను సార్. నన్ను చేసేసారా? ఓకే డన్. షేర్ చేయమ్మా. చెప్పమ్మా, ఏం డౌట్ దీంట్లో? మ్యూట్లో ఉన్నావా? నువ్వు మాట్లాడేది నాకు వినిపించలే. ఒకే దగ్గర వస్తున్నాయి సార్. ఒక్క నిమిషం, నా కంట్రోల్ ఇవ్వు. నా కంట్రోల్ యాక్సెప్ట్ చేయి. సో ఇది పేరెంట్ మెయిన్. నువ్వు కంటెంట్ కానీ పెట్టుకో ఉంటే నువ్వు కాస్త క్లారిటీ ఉండదు నేను చేస్తాను. ఇక్కడ డెస్క్ టాప్ సార్, ఇట్ సైడ్ వయో అని ఉంటుంది చూడండి. క్లిక్ చేయి నువ్వేగో. కొద్దిగా ఎక్కువ కంటెంట్ పెట్టుకో పేరెంట్ లో. కాపీ పేస్ట్ చేసుకో పారాగ్రాఫ్ లో. ఒక 4-5 సార్లు కాపీ పేస్ట్ చేసుకో పారాగ్రాఫ్. అఖిల్, ఇంకా ఎవరెవరికి పుల్ కాలేదు? ఎవరికి పుల్ కాలేదని మెసేజ్ పెట్టారు కదా, ఎవరెవరికి పుల్ కాలేదు ఇంకా? నాకైంది సార్, పుల్ అయింది చూసుకున్నా. మరి అందరికి పుల్ కాలేదని మెసేజ్ పెట్టేశారా? ఇమేజెస్ లో ఉన్నది సార్ అది ఫైల్ చూసాను. ఇప్పుడు రన్ చేయమ్మా. ఇప్పుడు చెప్పు ఏంటి సమస్య? డిఫరెన్స్ అర్థం కావట్లేదు.
ఈ టెంప్లేట్ లో సమస్య అర్థం కావట్లేదా, నేను చెప్పిన పొజిషన్సే అర్థం కావట్లేదా? ఈ టెంప్లెట్ లో ఈ టెంప్లేట్ లో ఇష్యూ ఏంటి అని అనుకుంటున్నావు, ఏంటి క్వశ్చన్ ఏంటి నాకు క్లియర్ గా అర్థం కావట్లేదు. సరే ఒక పని చేయి, పొజిషన్ అబ్జల్యూట్ని తీసేయి ఫస్ట్. అన్నీ ఒకే దాంట్లో పెట్టడం వల్ల నేను వచ్చిన గోల్ ఇది నీకు. ఓకే సేవ్ చేయి, నేను 4 సేవ్ చేయను కదా, రన్ చేయి. ప్రస్తుతానికి ఏ పొజిషన్స్ లేదు దీంట్లో. ఫస్ట్ టాపిక్ బై డిఫాల్ట్ ఇవి ఉన్నదన్నీ రిలేటివ్ పొజిషన్. ఈ ఒక్క పాయింట్ క్లియర్ కదా. yes sir ఇప్పుడు పొజిషన్ అబ్జల్యూట్కి వెళ్దాం. సో బ్రౌజర్కి వెళ్ళమ్మా, బ్రౌజర్కి వెళ్ళు. hello sir వెయిట్ 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 నేను కంట్రోల్ చేస్తాను. సో గ్రీన్ మెయిన్ అనేది మెయిన్ మొత్తం ఎలిమెంట్ నేను పొజిషన్ అబ్సల్యూట్. ఓకే మీరు ఆల్రెడీ టాప్ ఇచ్చేసారా, అందువల్ల ఇష్యూ. సో పొజిషన్ అబ్సల్యూట్ మనం మెయిన్ కి ఇవ్వడం వల్ల కింద ఉన్నటువంటి బాటమ్ డివ్ మెయిన్ కింద ఉంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ పాయింట్ అర్థమైందా? దీంట్లో ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా? yes sir దీంట్లో ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు కదా? కన్ఫర్మ్. yes sir ఓకే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను రిలేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే, మెయిన్ లో ఉన్నటువంటి హెడ్డింగ్ కు దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను యాజ్ యూజువల్. దాని కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్ కిందికి వచ్చేసింది, ఈ హెడ్డింగ్ పైకి వచ్చేసింది. ప్లస్ ఇంకో పాయింట్ గమనించండి, నేను అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇప్పుడు చెప్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తే ఆ ఎలిమెంటు టాప్ లెవెల్ ఎలిమెంట్ కాదు. పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వనంత వరకు అది ఎలా బిహేవ్ చేసింది చూడండి. ఎలా బిహేవ్ చేసింది? టెక్స్టైల్ అండ్ సెంటర్ లో ఉంది సార్. బ్లాక్ మొత్తం స్క్రీన్ ఆక్యుపై చేసింది చూడండి. అవును సార్. దివ్య విడ్త్ కూడా ఏమి ఇవ్వలేదు, ఆ ఎలిమెంట్ కి ఏమీ ఇవ్వలేదు, బట్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిందే కానీ విడ్త్ ఇవ్వలేదు. ఎప్పుడంటే పొజిషన్ అబ్సల్యూట్ దానికి అప్లై అయిపోయిందో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేయడం లేదు. ప్లస్ ఇప్పుడు దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఉన్నా ప్రస్తుతానికి మనం టాప్ లెఫ్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఇప్పుడు నేను టాప్ ఇస్తే తన పేరెంట్ విండో అయిన డివ్ను వదిలి టాప్ ఇవ్వమ్మా. ఓకే ఇవ్వాలా సార్? టాప్ ఇవ్వు, నాకు అది కీబోర్డ్ రావట్లేదు. నాకు కూడా రావట్లేదు సార్. దాన్ని వదిలేసి దాన్ని క్లిక్ చేసి ట్యాప్ ప్రెస్ చేయి, దేనిపైన టెక్స్ట్ లైన్ పైన క్లిక్ చేయి. ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయి.
ఇప్పుడు టైప్ చేయి టాప్, ట్యాప్ ప్రెస్ చేయి. ఓ 10 పిక్సెల్ ఎంత ఇవ్వు, లేదా ఒక 20 పిక్సెల్ ఇవ్వు, అది పైన వచ్చేసింది చూడండి, స్క్రాల్ చేయండి పైకి. 20 100 పిక్సెల్ కూడా ఇవ్వు, పర్లేదు, కానీ అది తెలుస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? తనకు పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చిన వెంటనే తన పేరెంట్ అయిన బ్లూ కలర్ డివ్ను వదిలేసి విండోని రెఫరెన్స్ గా తీసుకుంటోంది. అవునా? ఇప్పుడు తన పేరెంట్కి వెళ్ళి పొజిషన్ రిలేటివ్ ఇవ్వు. డివ్ కదా, బ్లూ కలర్ డివ్ కదా పేరెంట్, దానికి వెళ్ళి పొజిషన్ రిలేటివ్ ఇవ్వు. అక్కడే ఇవ్వాల్సింది, బ్రౌజర్లోనే ఆడుకోవాలి, ప్రతిసారి ఇడికి రాకూడదు. బ్రౌజర్లో చేయి తిరిగిపోవాలి, అట్లే మీకు అక్కడే ఇచ్చి చూడాలి అవంతా. ఇడికి వస్తే రిఫ్రెష్ అయిపోతుంది, పర్లేదు. ఇంకోసారి దానికి పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చి టాప్ ఇచ్చి తర్వాత దాని పేరెంట్కి రిలేటివ్ ఇవ్వు. ఇక్కడ సార్ ఫస్ట్ దీనికి పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వు. ఇప్పుడు పేరెంట్ కి కాదమ్మా, నువ్వు కోడ్ ఎడిటర్ లో వెళ్ళి సేవ్ చేసే లోపు మొత్తం రిఫ్రెష్ అయిపోయింది, మనం ఎంత సేవ్ చేసిందంతా పోయింది, అందువల్ల అక్కడికి వెళ్ళొద్దాను. ఓకే, నో ప్రాబ్లం, ఉండే వదిలే, ఇక్కడికి రా, బ్రౌజర్కి రా చెప్తా. ఫస్ట్ ఆ గ్రీన్ కలర్ హెడ్డింగ్ కి వచ్చి పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వు, దానిపైన వెళ్ళి మౌస్ ఓవర్ చేయి. గ్రీన్ కలర్ పైన వెళ్ళి మౌస్ పెట్టి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసినామంటే కరెక్ట్ గా ఎలిమెంట్ వచ్చేస్తుంది. వచ్చేసింది ఆ ఎలిమెంట్. సో ఇప్పుడు దీనికి పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వు, టైప్ చేయి, పర్లేదు ఫుల్గా. టాప్ ప్రాపర్టీ ఇవ్వు. ట్యాప్ ప్రెస్ చేయి. టాప్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయాల. ఇప్పుడు నెక్స్ట్ పక్కకి వెళ్తావు, ఒక 100 పిక్సెల్. అదేంటి? ఓహో, నువ్వు ఆల్రెడీ పేరెంట్ రిలేటివ్ ఇచ్చేసావా? ఓకే, ఫైన్. పాయింట్ అర్థమైంది కదా. పేరెంట్ గాని రిలేటివ్ ఉంటే ఆ ఎలిమెంట్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళలేంది పొజిషన్ అబ్జల్యూట్ ఉన్న ఎలిమెంట్స్. బాటమ్ కిందకి వచ్చింది సార్. బాటమ్ అది పైన ఉంది కదా, బాటమ్ ఎందుకు వచ్చిందంటే నువ్వు దానిపైన పెట్టి మౌస్ ఓవర్ చేయి, అది ఎందుకు వస్తుంది? పేరెంట్ నుంచి 100 పిక్సెల్ కింద ఉంది, నువ్వు చెప్పినట్టుగా, నువ్వు చెప్పిన మాట ఇంటా ఉంది. దానిపైన పెట్టి ఇన్స్పెక్ట్ చేయి చెప్తా, హెడ్డింగ్ పైన. ఇన్స్పెక్ట్ ఇవ్వు. ఇప్పుడు వెళ్ళి ఉండి చెప్తా. ఇప్పుడు వెళ్ళి కర్సర్ పెట్టు, అది చెప్పి అది ఎందుకు అడిగి వచ్చింది చెప్తుంది. వెయిట్. నాకు కీప్యాడ్ రెస్పాండ్ కావట్లేదు, స్లోగా రెస్పాండ్. ఇది తన యొక్క పేరెంట్ ఏదైతే బ్లూ కలర్ డివ్వో దాని నుంచి 100 పిక్సెల్ కింద ఉంది. టాప్ ఇచ్చాం కదా సార్, ఆ టాప్ వల్ల తీసుకుంటుంది. టాప్ ఇస్తే టాప్కి వెళ్ళాలి కదా. టాప్ ఇస్తే టాప్కి వెళ్ళాలి ఎప్పుడు? తన పేరెంట్కి రిలేటివ్ ప్రాపర్టీ లేకపోతే. ఓ, టాప్ ఇస్తే టాప్కి వెళ్ళలేదంటున్నావు నా తల్లిను. టాప్ ఇస్తే టాప్ లో నుంచి కిందికి రమ్మని అర్థం. ఓకే. మరి ఇందాక టాప్ వెళ్ళింది కదా సార్, పేరెంట్ కి రిలేటివ్. అది కూడా టాప్ లో నుంచే కిందికి వెళ్ళింది, కాకపోతే విండో నుంచి కిందికి వచ్చింది. అది ఇది ఇప్పుడు పేరెంట్ నుంచి కిందికి వచ్చింది. అప్పుడు పేరెంట్ ని తీసుకుంది, ఇప్పుడు దాన్ని ఓన్. ఇప్పుడు మా టాప్ అంటే
పై నుంచి రెఫరెన్స్ అని అర్థం, పై నుంచి కిందికి రమ్మని అర్థం. బాటం అంటే కింద నుంచి పైకి రమ్మని అర్థం. ఓకే. ఇప్పుడు నువ్వు గోడ పక్కన నిల్చుకో ఉన్నావు అనుకో, గోడకు నీకు 10 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయని ఏమని అర్థం? గోడ నుంచి 10 అడుగులు వదిలేసి నువ్వు లోపలికి వస్తావు కదా, మరి గోడ నుంచి 10 అడుగులు బయటికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? టాప్ మీన్స్ ద డిస్టెన్స్, ఎక్కడి నుంచి అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అదే టాప్. అంటే టాప్ కు వెళ్ళదు. ఇంతకు ముందేమో పేరెంట్ ని కరెక్ట్, నీ పాయింట్ కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. అప్పుడు కూడా టాప్ నుంచి కిందికి వచ్చింది, కానీ రెఫరెన్స్ వేరే దగ్గర నుంచి తీసుకునేది, విండో నుంచి టాప్ నుంచి కిందికి వచ్చింది. అది ఇప్పుడు ఓన్ ని తీసుకుందా? ఇప్పుడు బ్లూ కలర్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నది. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు మన 10 feet డిస్టెన్స్, ఇంట్లో రూమ్ నుంచి 10 feet తీసుకుంటావా? ఇప్పుడు రూమ్ నుంచి 10 feet తీసుకుంటే 10 feet డిస్టెన్స్ లో ఉంటావు. అదే ఇంటి బయట ఉన్న గేట్ నుంచి 10 feet తీసుకుంటే ఆ విధంగా డిస్టెన్స్ దేన్నైతే రెఫరెన్స్ చేసుకుంటావో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ పైదానికి పొజిషన్ ఫిక్స్ చేస్తే ఎక్కడం పోదు, అక్కడే ఉంటుంది దానికి. అప్పుడు డైరెక్ట్ గా అన్ని నీకు గ్లోబల్ విండో నుంచి తీసుకుంటుంది. అది కూడా ట్రై చేసి చూసే, రిఫ్రెష్ చేసేసి. సో ఇప్పుడు ఇన్స్పెక్ట్, position fixed, okay. Now ఇప్పుడు టాప్, తన పేరెంట్కి రిలేటివ్ ఉన్నా ఏమన్నా పట్టించుకునిందా? ఇప్పుడు బ్లూ కలర్ రిలేటివ్ ప్రాపర్టీ ఇచ్చావు కదా, వెళ్ళి చూడు, బ్లూ కలర్ ప్రాపర్టీకి రిలేటివ్ ఉంది కదా. సో రిలేటివ్ ఉన్నా సంబంధం లేదనమాట ఫిక్స్డ్ కి. ప్లస్ ఇది స్క్రాల్, ఫిక్స్డ్ ఎలిమెంట్ స్క్రాల్ లో ఉండదు, అది ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది. డాక్యుమెంట్ తో సంబంధం లేదు దానికి. అబ్జల్యూట్ అలా కాదు, అబ్జల్యూట్ డాక్యుమెంట్ తో పాటు మూవ్ అవుతుంది. Okay. Any doubt? WhatsApp call చేయనా? ఇద్దరు ఒకేసారి మాట్లాడేశారు, నాకు అర్థం కాలేదు సార్. హలో, ఒకసారి మీ కోడ్ పెట్టి కన్క్లూడ్ చేయండి సార్. క్లియర్. లేదా నాకు కావాల్సింది క్లారిటీ. కంక్లూడ్ నేను చెప్తాను, మీకు ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ పైన మాట్లాడడం కరెక్ట్. మరలా ఒకసారి మొత్తం చెప్పండి, మరలా ఒకసారి కంక్లూడ్ చేయండి అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు తెలియదు కదా. నాకు ఇది అనే ఇష్యూ అని చెప్తే నాకు కావాల్సింది పిన్ పాయింట్. నాకు ఇది అర్థమైంది సార్, నాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే ఎవరు బాసు మధ్యలో సార్ మామూలుగా అబ్సల్యూట్ పొజిషన్ లో ఈ మూడు చెప్పారు కదా సార్. స్టాటిక్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, రిలేటివ్ 4 పొజిషన్లు చెప్పాను సార్. స్టాటిక్ చేయలేదు సార్, కానీ ఫిక్స్డ్ అవి చేసినప్పుడు నార్మల్ గా మెజర్మెంట్స్ ఏమి ఇవ్వకుండా టాప్ 10 px అలా ఏమి ఇవ్వకుండా చేస్తే ఓకే సార్ మారింది. కానీ మీరు రిలేటివ్ ఇచ్చారు కదా సార్, రిలేటివ్ ఇచ్చినప్పటి నుంచి అర్థం కాలేదు సార్.
వాసు రిలేటివ్ అనేది ఏమిరా అంటే డైరెక్ట్గా టాప్కి వెళ్లకుండా ఆపేటటువంటి ఒక ప్రాపర్టీ. అది అబ్సల్యూట్కి మాత్రమే పనిచేస్తుంది, ఫిక్స్డ్కి పనిచేయదు. ఫిక్స్డ్ డాక్యుమెంట్తో సంబంధం లేకుండా పైకి వచ్చేస్తుంది. అసలు పొజిషన్ ఇవ్వకుండా మనం పంపించవచ్చు కదా సార్. పొజిషన్ ఇవ్వకుండా ఎలా పంపిస్తావు? మీకంటే ముందున్న ఎలిమెంట్స్ని బైపాస్ చేసి ఒక ఎలిమెంట్ పైన ఒక ఎలిమెంట్ ఎలా పంపిస్తావు? టాప్ 10px ఇచ్చినప్పుడు బాడీకే డైరెక్ట్ కరెక్టే. ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ ఇప్పుడు మీకు ఆరెంజ్ కలర్ లో ఉన్న ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. మరి దానిపైన ఓవర్ రైడ్ అవ్వాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఏమొచ్చింది? కింద ఉన్న డాక్యుమెంట్ డిస్టర్బ్ కాకుండా పైన ఒక విండో వచ్చిందా? ఇట్లాంటివి చేయాలంటే మనకు కావాల్సిందే కదా పొజిషన్స్. దీన్ని మనము పొజిషన్స్ ఇవ్వకుండా మేనేజ్ చేయగలమా? ఒకదానిపైన ఒకటి మేనేజ్ రప్పించగలమా? ఒక దాని కింద ఒకటి ఉంటే మనకు పొజిషన్స్ అవసరం లేదు. ఒక దాని పైన ఒకటి అంటే ఎలా చెప్పాలి, పైనుంచి చూస్తే ఏమో ఇది ఒకదానిపైన ఒకే డాక్యుమెంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ కింద ఉన్న టెక్స్ట్ పైన వచ్చింది ఇంకొక విండో. దీన్ని మనం పాపప్స్ అంటాం. డైలాగ్స్, మోడల్స్ అటువంటివి చేసేటప్పుడు ఇవి అవసరం. ఈరోజు ఇమీడియట్గా HTML, CSS డిస్కస్ చేసేటప్పుడు దీని యొక్క దీనిపైన క్లారిటీ మీకు రాకపోవచ్చు, కానీ వన్స్ వి స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్ అక్కడ మనము లాగిన్ ఫాము, రిజిస్టర్ ఫాము ఇట్లాంటివి చేసేటప్పుడు చాలాసార్లు మనం వీటిని ఉపయోగిస్తాం. బట్ ఇది ఒక యూస్ కేస్, ఇది ఒక ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు ఉన్నది. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎస్. అప్పుడు ఇంకోటి గమనించారంటే దీన్ని నేను స్క్రాల్ చేస్తాను, ఇది వెళ్ళిపోయింది, కానీ స్క్రాల్ చేస్తే అది వెళ్ళదు. స్క్రాల్ చేసినప్పుడు వెళ్ళలేదంటే దాని పొజిషన్ ఫిక్స్డ్ ఉన్నట్టే కదా లెక్క. అది ఎనీ డౌట్స్? ఇవి ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. పొజిషన్ అబ్జల్యూట్ మన ఆల్రెడీ టెంప్లెట్స్లో పెట్టి చూసి ఒక నిమిషం, ఎవరున్నా నువ్వు డెవలప్ చేసిన టెంప్లెట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేసేసా. బ్రౌజర్లో ఓపెన్ చేయి. కాదు, మొన్న నేను ప్రాక్టీస్ ఇచ్చాను కదా బేసిక్ 88. అది ఇంకా నేను చేయలేదు సార్. అవునా? ఒక్క నిమిషం, వేరే దాంట్లో ఉంది, ఓపెన్ చేయాలా? చేయమ్మా. మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళి నా టెంప్లెట్ ని ఓపెన్ చేయి, దీన్ని క్లోజ్ చేసేసి. వద్దు, అంటే ఇప్పుడు నీ బ్రాంచ్ లో చేంజెస్ ఉండగా నువ్వు నా బ్రాంచ్ లోకి వెళ్ళలేవు, కాబట్టి నువ్వేం చేస్తావంటే కమిట్ చేయాలి చేంజెస్ ని.
చేస్తా సార్. ఇప్పుడు రన్ చేయి, ఏదైనా ఒక టెంప్లెట్ ఓపెన్ చేయి. ఇప్పుడు నాకు ఫుటర్ ఆల్వేస్ అవైలబుల్లో ఉండాలి, కిందికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను నేను. ఫుటర్ అనేది తెలవాలి, బ్రాండింగ్ గురించి తెలవాలి కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ ఫుటర్ కిందికి వెళ్ళేది వద్దు నాకు. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫుటర్కి వెళ్ళి పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చేస్తాను. అండ్ అలా ఇచ్చేలో పైకి వెళ్ళిపోయింది అది. బట్ అది ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే నేను బాటమ్ 0 అక్కడే ఉండిపోవాలి, అది ఇంకెక్కడికి మూవ్ కాకూడదు. సో డాక్యుమెంట్ స్క్రోల్ అవుతుందో చూడమ్మా, స్క్రోల్ చేయడం ట్రై చేయి. ఓకే, ఆల్రెడీ ర్యాపర్ ఫిక్స్డ్ ఉంది, ర్యాపర్కి ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు స్క్రాల్ చేయమ్మా. ఫుటర్ కన్సిస్టెంట్ గా ఉంది అక్కడే. ఇది వన్ ఆఫ్ ద యూస్ కేస్. ఇట్లాంటివి మనం చూసినప్పుడు, ఇట్లాంటివి మనం చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వి విల్ ప్లే అరౌండ్ విత్ ది పొజిషన్స్. అదే విధంగా ఈ నావ్ బార్ కూడా చేయొచ్చు మనం. పైన ఉన్నటువంటి నావ్ బార్ ని కూడా మనం పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చేస్తే పేజ్ పైకి స్క్రాల్ అవుతా ఉన్నా కూడా మన ఇది నావ్ బార్ అలానే ఉండిపోతుంది కదా అక్కడే. పొజిషన్ ఫిక్స్డ్ రైట్ 20 పిక్సెల్. ఇప్పుడు స్క్రాల్ చేయమా డాక్యుమెంట్. చూసారా,
సో ఈ విధంగా యూ కెన్ స్టిక్కీ ఎలిమెంట్స్ అంటారు దీన్ని టెక్నికల్గా. మనము యాక్చువల్ డెవలప్మెంట్లో వాడే రిక్వైర్మెంట్ వచ్చి స్టిక్కీ ఎలిమెంట్స్. వీ కెన్ స్టిక్ దట్ ఎలిమెంట్ ఇన్ టు ద డాక్యుమెంట్, ఇట్ వాంట్ మూవ్. ఇట్లాంటి సందర్భాల్లో వాడతాం మనం. 1 or 2 సెషన్స్ వన్స్ వి స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్, అప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ప్రస్తుతానికైతే ఎస్, ఇట్లాంటి పర్పస్కి ప్లస్ లాగిన్ అయినా రిజిస్టర్ అవ్వాలనుకున్న ఒక సెపరేట్ విండో మధ్యలో వచ్చి ఉంటుంది, దాంట్లో మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. అట్లాంటి సందర్భాలకి దీన్ని వాడతాం. యా, మిడిల్ లో ఫిక్స్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా సార్? మిడిల్ లో ఫిక్స్ చేయడానికి టాప్ నుంచి మార్జిన్ ఇచ్చుకొని రావడమే. ఓకే 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 ఇది చూడండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. రేపు ఎవరు అవైలబుల్ లేదా? రేపు ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు మీలో? కొంచెం మీరు అవైలబుల్ లేకపోయినా కూడా నాకు గ్రూప్లో పెట్టండి. మీరు మొహమాట పడి మీరు రిప్లై ఇవ్వకపోతే అవైలబుల్ లేదని అనుకుంటానని అనుకోకండి. ఓకే, ఐఎమ్ నాట్ అవైలబుల్ అటని చెప్పండి. మీరు రీజన్ చెప్పకపోయినా పర్లేదు, పలానా టైం మీరు అవైలబుల్ ఉన్నారు లేదంటే బేస్డ్ ఆన్ దట్ మనం ప్లాన్ చేసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. అరే వాళ్ళు అవైలబుల్ ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టుకుంటారులే, మనది ఏముంది, మన అవైలబుల్ లేదు కదా అటని అనుకుంటే నాకు తెలియదు కదా అది, అందుకని నేను ఎవరు మిస్ కాకూడదని అనుకుంటాను. రేపు మార్నింగ్కు ఎవరికన్నా ఇబ్బందా? నాకు ఒక్కరు చెప్పినట్టు గుర్తు, సాటర్డే వద్దు సార్, పండగ మూడ్లో ఉన్నారు అందరూ అనేసి. వద్దు అనుకుంటే స్ట్రైట్ అవే కనెక్ట్ మండే మార్నింగ్. మండే కనెక్ట్ అవుదాం సార్. ఓకే, మండే అవుదాం సార్. ఓకే, అయితే ఎవరెవరైతే టెంప్లెట్స్ ఫినిష్ చేయలేదో మీకు ఇంకా 3 రోజుల టైం దొరికింది, జస్ట్ ఫినిష్ చేసేయండి. బై మండే అందరి రిపాజిటరీస్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము, వెరిఫై చేసుకునేసి ఫస్ట్ 5 or 10 minutes, then we can start the rest of the CSS topics. సార్ రికార్డింగ్స్ పంపారా మొన్న 2 days ని? ఓ సరే అమ్మా, రికార్డింగ్ ఒకరోజే మేము కాస్త సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఒకరోజు కాస్త బాధాగానీలే, అదేమీ అవసరం లేదనుకుంటాను. సార్ ఇది రికార్డింగ్ ఆప్షన్ మాకు కూడా ఉంది కదా సార్, అది ఒకసారి యాక్సెప్ట్ చేస్తే మేము రికార్డ్ చేసేసుకుంటాం. సెండ్ చేసుకోండి, ట్రై చేయండి. మీకు పర్మిషన్ అడుగుతుంది సార్, ప్లీజ్ ఆస్క్ ద హోస్ట్ టు గివ్ పర్మిషన్ టు రికార్డ్ అని వస్తుంది. అవునా, సరే ఉండండి, నేను అలో ఆల్ టు రికార్డ్ అని పెట్టేస్తాను. నేను అట్లయితే ఇక పంపకుండా అయిపోతుంది సార్, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం. సరే షూర్, గుడ్, వెరీ గుడ్. నేను పంపిస్తాను. వన్స్ ఈ రికార్డింగ్ నాకు అవైలబుల్, లింక్ అవైలబుల్ అని ఇప్పుడు షేర్ చేస్తాను. పాత క్లాసెస్ నేను నీకు షేర్ చేస్తానులే మా దివ్య. ఓకే సార్. ఎనీథింగ్ ఎల్స్? సార్ చిన్న డౌట్ సార్. ఎస్, ఇప్పుడు లేఅవుట్, ఇప్పుడు ఇది ఉంది కదా సార్ స్క్రీన్ లో లేఅవుట్, అలా ఉంటే చాలా సార్, లేదంటే దానికి మళ్ళీ ఫొటోస్ అన్ని యాడ్ చేసి? బ్రో, నేను మీ ట్రైనర్గా ఈరోజు చిన్న చిత్తగా చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తాను. రీజన్ ఏంటంటే పర్లేదు, ట్రైన్ అవుతున్నారు, ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. అదే నా ప్లేస్లో నీ బాస్ ఉండి మీకు ఒక వర్క్ ఇచ్చి చిన్న చేంజెసే కదా సార్, పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి అంటే, ఓ 5,000 కదా తక్కువ ఇవ్వదానికి శాలరీ, అడ్జస్ట్ చేసుకొని వాడు అంటాడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. 100% పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్, వీలైనంత మనం పర్ఫెక్ట్గా ఇవ్వడానికే ప్రయత్నించాలి. కానీ బీయింగ్ సెట్ దిస్, ఇచ్చిన డిజైన్లకి మనం రిటర్న్ ఇచ్చే డెవలప్మెంట్లకి 1 or 2% వేరియేషన్ ఉంటుంది. డిజైన్ చేసినంత ఈజీ కాదు. మా సివిల్ ఇంజనీర్ల బాధ మీకు తెలియదు. మాకు వచ్చే ప్లాన్ ప్రకారం మేము ఇల్లు కట్టం, మా కష్టాలు మాకు ఉంటాయి. ఓకే, అలా అని చెప్పి ఏంటి సార్ మెకానిక్ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసినారని ఫీల్ అవ్వకండి. మాకంటే ఎక్కువ కష్టపడేది మీరు. కష్టాలు మాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా కష్టాల మీద కూడా కాంప్రమైజ్ చేస్తుంది మెకానిక్ వాళ్ళకి. సో ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో కాబట్టి వి విల్ ట్రై టు అచీవ్ అవర్ లెవెల్ బెస్ట్ ఫర్ ది ఎక్స్పెక్టేషన్స్. చిన్న చితక చేంజెస్ ఉంటే బ్రౌజర్కి కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఛాన్సెస్ ఆర్ దేర్. క్లయింట్ని బట్టి
మన సర్వైవల్ ఉంటుంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ ది డెవలప్మెంట్, లెట్స్ మూవ్ ఆన్ అని అన్నాడంటే ఓకే, నో ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. అలా కాదు సార్, లేఅవుట్ లో చేంజెస్ కాదు సార్ నేను అంటుంది. మరి లేఅవుట్స్ వచ్చేసినాయి సార్ నాకు. ఓకే, నేనే పడుతున్నానంటే ఇప్పుడు బేసిక్ 85 దగ్గర ఏదైనా టైటిల్ పెట్టి, ఇమేజెస్ దగ్గర ఏదైనా ఇమేజెస్ పెట్టి అలా కొంచెం క్రియేటివ్ గా చేస్తున్నాను కదా సార్. చెయ్యండి బ్రో, నాకు 100% ఫ్రీ హ్యాండ్. నాకు కావాల్సింది మీరు ఆ HTML CSS లో ఫెమిలియర్ అవడం. అది అయిపోయింది సార్, అది కంప్లీట్ అయిపోయింది అంతే తప్ప ఇంకా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆ హెడర్ ని కలర్ మార్చుకోండి, టెక్స్ట్ మార్చుకోండి, మీకు అభ్యంతరం లేకపోతే మీకు ఇష్టమైన నేమ్స్ అంతా కూడా పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. అది నాకు ఇమ్మెటీరియల్, నాకు అది సంబంధం. నాకు లేఅవుట్ మీకు HTML ఎలిమెంట్స్ తో CSS తో కాస్త పరిచయం పెంచుకోవడం కోసం నేను ఈ పని చేశాను అంతే. కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, డన్. ఓకే, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. ఎంజాయ్ చేయండి. మేబీ మీరు బాగా ఎంజాయ్ చేయబోయే లాస్ట్ వీకెండ్ ఇది అనుకుంటాను నేను, జాబ్కి వెళ్ళడానికి ముందు. ఇక మీదట వీకెండ్స్ క్యాన్సిల్ చేయడాలు లేవు. మేబీ ఇంకో దీపావళి ఉందేమో మనకి, అది వీకెండ్లో వస్తుందో వీక్ డేస్లో వస్తుందో నాకు తెలీదు. వీలైనంత వరకు నెక్స్ట్ లెట్స్ టైటన్ ద లేస్, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. అదేంటి 10 రోజుల మీద పడుతున్నాం కదా, అప్పుడే జర్నీ స్టార్ట్ చేసామని. ఇది జస్ట్ పరిచయాలు పెంచుకోవడం మాత్రమే. మనము ప్లస్ విజువల్ స్టూడియో కోడ్తో పరిచయం, HTMLతో పరిచయం, CSSతో పరిచయం. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, లెట్స్ మీట్ ఆన్ మండే. ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్.